అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనకి మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు ఎన్నొచ్చాయి, ఎలా చేసుకోవాలి, పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అయితే మార్గశిర మాసం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అండి. అది కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటాము. అయితే ఈ పూజలు ఎప్పుడు నిర్వహించుకోవాలి, మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు ఎన్ని వచ్చాయి అనేది అంతా కూడా ఇప్పుడు చూద్దాం. అయితే నిన్నటి వీడియోలో పోలిపాడ్యమి పూజ ఎలా చేసుకోవాలనేది అంతా కూడా షేర్ చేశాను. కార్తీక మాసం అయిపోవస్తుంది కాబట్టి ఆఖరిగా మనం చేసేది పోలిపాడ్యమి పూజ అనమాట. అయితే పూజ ఎలా చేయాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, పోలిపాడ్యమి మీద వచ్చే డౌట్స్ అన్నీ కూడా సమాధానంగా ఆ వీడియో అనేది ఉంటుంది. ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక December 2 పోలిపాడ్యమి నుంచి మనకి మార్గశిర మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే December 2 నుంచి మొదలయ్యి December 30 సోమవారంతో మనకి 2024 సంవత్సరంలో ముగుస్తుందండి. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు అంటే లక్ష్మీవారం రోజు అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకుంటూ ఉంటాము. మార్గశిర మాసము అంటే అమ్మవారి నక్షత్రంతో ఏర్పడినటువంటి మాసం అండి. నార్మల్గా మనం లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం, మంగళవారాల్లో పూజ అనేది చేస్తాం. కానీ నిజంగా చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు గురువారం రోజు చేసుకుంటామండి. అందుకే మనం గురువారం రోజునే గడపని బుధించడం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాం. అంటే గడపకి చక్కగా పసుపు కుంకుమ రాసి పెట్టి గడపని పూజించి ఆరాధించి లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానిస్తామన్నమాట. కాబట్టి గురువారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. అది కూడా మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గురువారానికి మరొక పేరు లక్ష్మీవారం అన్నమాట. అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారితో పాటు కృష్ణుణ్ణి కూడా పూజిస్తూ ఉంటామండి. శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో మార్గశిర మాసం అంతా కూడా పూజ నిర్వహించుకునేవారు చాలామంది ఉంటారు. కార్తీక మాసంలో మనం చేసే పూజలకి ఎంతైతే ఫలితం ఉంటుందో మార్గశిర మాసంలో చేసే పూజలకి కూడా అంతే ఫలితం అనేది ఉంటుంది. చాలామంది మార్గశిర మాసం నెలంతా కూడా నాన్ వెజ్ అనేది తీసుకోకుండా చాలా పద్ధతి నియమాలు పాటిస్తూ కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి. ఎక్కువగా మార్గశిర మాసం పూజ అనేది చేసుకోవటం వల్ల కుటుంబంలో మంచి మంచి ఫలితాలు చూస్తాము. అలాగే మనం ఎక్కువగా పెళ్ళైన స్త్రీలు చేసుకోవటం వల్ల భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుందండి. అలాగే దీర్ఘ సుమంగళి ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే మనకి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది. అందువల్లే పెళ్ళైన స్త్రీలు ఎక్కువగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని గురువారాల్లో పూజిస్తూ ఉంటారు. విశిష్టత ఉన్నటువంటి మార్గశిర లక్ష్మీ వారాలు ఎన్ని వచ్చాయి, ఏ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి, అలాగే ఏ నైవేద్యం పెట్టాలి అనేదంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. 2024 సంవత్సరంలో 5వ తారీఖు డిసెంబర్ రోజున మొదటి మార్గశిర లక్ష్మీవారం వచ్చిందండి. అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా పెట్టవలసింది పులగాన్నం అనమాట. ఈరోజు తిథి చవితి తిథి. అయితే ఈ పూజలు ఎలా చేసుకోవాలి అనేది నేను సంపూర్ణ పూజా విధానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తానండి. మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు లెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈరోజు ఎన్ని వారాలు వచ్చాయి, ఈ మార్గశిర లక్ష్మీ వారాలకి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో పంచుకుంటున్నాను. ఈ మార్గశిర 2వ లక్ష్మీ వారం 2024 సంవత్సరం December 12వ తేదీన వచ్చింది. అయితే తిథి వచ్చేసి మనకి ద్వాదశి తిథి అండి. అయితే నివేదించవలసినటువంటి నైవేద్యం అట్లు లేదంటే పులిహోర. మార్గశిర 3వ లక్ష్మీవారం 2024 సంవత్సరం December 19వ తేదీన వచ్చింది. అయితే మనకి తిథి వచ్చేసి చవితి తిథి. ఈ రోజు నివేదించవలసినటువంటి నైవేద్యం పొంగలండి. మార్గశిర 4వ లక్ష్మీవారం మనకి 26వ తేదీన వచ్చిందండి. 2024 December 26వ తేదీన వచ్చింది. మనకి తిథి ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు అనమాట. ఏకాదశి తిథి కూడా ఉంది కాబట్టి స్వామి అమ్మవార్లకి ప్రత్యేకంగా ఈ రోజు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే నివేదించవలసినటువంటి నైవేద్యం గారెలు, పులిహోర. అయితే ఇక 5 వారాల వ్రతంలో ఈ మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలు అయితే వచ్చాయండి. అయితే పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీ వారాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి January 2 అంటే కొత్త సంవత్సరం 2025వ సంవత్సరంలో January 2వ తేదీన మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడితో ఈ 5 వారాల వ్రతం అనేది ముగుస్తుందండి. అయితే ఈ రోజు తిథి వచ్చేసి మనకి తదియ తిథి అనమాట. అయితే నివేదించవలసినటువంటి నైవేద్యం పూర్ణం బూరెలు. అయితే ఈ విధంగా 5 వారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి. 5 వారాల్లో ఏదో ఒక వారంలో మనకి అడ్డు అనేది వస్తూ ఉంటుందండి. 5 వారాలు నిర్విరామంగా పూజ అనేది చేసుకోవటం సాధ్యపడకపోవచ్చు. అలాంటి సమయంలో మీరు ఎక్కడైతే అడ్డు వచ్చిందో అక్కడ ఆ వారాన్ని వదిలేసి మళ్ళీ వారం నుండి మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. మిగిలిన అంటే మీకు అడ్డు వచ్చిన వారం లెక్కలోకి రాకుండా మిగిలిన వారాలు మీరు కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా
పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మీరు 5 వారాల వ్రతం చేయలేని వారు ఈ మార్గశిర మాసంలో ఏదో ఒక గురువారం పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. లేదు మేము 4 వారాలు చేసుకుంటాము, లేదంటే 2 వారాలు చేసుకుంటాం అనుకున్నా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మార్గశిర మాసంలో తప్పకుండా ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకుంటామండి. గడపని కూడా మనం లక్ష్మీ అమ్మవారిగా కొలుస్తాం కాబట్టి గడప పూజ అనేది కూడా చేసుకోవాలి. తర్వాత ఇంట్లో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనేది నేను సంపూర్ణ పూజా విధానాలన్నీ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.